There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of the jungle. A lion is always a lion. It is not only a description, but also a clear declaration. ఈ పొలిటికల్ డైలాగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమిళనాట సరికొత్త చరిత్రకు నాంది పలికింది. విజయ్ వేసిన విజిల్ సౌండ్ ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ తెలియదంటూ పక్క పార్టీ జెండాలు తన కార్యకర్తల భుజాలపై పెట్టలేదు. సంస్థాగతంగా పాతుకుపోయిన డిఎంకే అన్నా డిఎంకేతో పోటీ పడలేమంటూ ఏదో ఒక పార్టీతో పొత్తు కోసం పాకులాడలేదు. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది బూత్ కార్యకర్తలు మనకు ఉన్నారా అని ప్రశ్నించి తన కార్యకర్తలకు పిరికితనం నూరిపోయలేదు. రాజకీయంగా వారసత్వం లేదు, అనుభవం ఉన్నవారి పల్లకి మోయాల్సిందే అంటూ తన కార్యకర్తలను బానిసలుగా మార్చలేదు. కులం గొడుగు పట్టలేదు, మతం ముసుగు తొడగలేదు. పూటకో సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకోలేదు. రోజుకో మాట మార్చలేదు. గెలవడం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చాలనుకోలేదు. ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ లైన్ and even if it is single, it will be the king of the jungle అంటూ కార్యకర్తలు అభిమానుల్లో ధైర్యాన్ని నింపాడు. 234 నియోజకవర్గాల్లోనూ నేనే అభ్యర్థిని అంటూ ధైర్యంగా చెప్పాడు. ప్రజాకర్షక హామీలతో ప్రజల్లోకి వెళ్ళాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఎవరి అంచనాలకు అందని అద్భుత విజయాన్ని అందుకున్నాడు. తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. లెజెండరీ ఎంజీఆర్ను గుర్తు చేశాడు. ఇంతకీ విజయ్ విక్టరీ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? బలమైన ద్రవిడ పార్టీలను ఒంటి చేత్తో ఎలా ఎదుర్కోగలిగాడు? టీవీకే విజయంతో జనసేనలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ అంశాలపై లోతుగా చర్చించే ముందు ఒక్కసారి తమిళనాడు ఫలితాలకు సంబంధించి డీటెయిల్ ప్రజెంటేషన్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం 233 స్థానాలలో 234కు సంబంధించి 233 స్థానాల్లో టీవీకే పోటీ చేసి 108 స్థానాల్లో విజయం సాధించింది. ఓట్ల శాతం 34.93%. 34.93 అంటే దాదాపుగా 35% ఓట్ షేర్ సాధించింది. మిగతా పార్టీలను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పోటీ చేసింది 176 స్థానాల్లో. గెలుపు డిఎంకేకి సంబంధించి 59 స్థానాల్లో విజయం సాధించింది. 2021లో ఇదే పార్టీ 37.98% ఓట్ షేరు సాధిస్తే ఈసారి అది 24.19గా తేలింది. అంటే దాదాపు 13.79% ఓట్ షేర్ను డిఎంకే కోల్పోయింది. అధికారాన్ని సైతం కోల్పోయింది. నెక్స్ట్ ఏఐడిఎంకే మొత్తం 172 స్థానాల్లో పోటీ చేసి 47 స్థానాల్లో విజయం సాధించింది. 2021లో ఇదే పార్టీ 40.48% ఓట్ షేర్ సాధించింది. 2026 వచ్చేటప్పటికి 28.7% ఓట్ షేర్ సాధించింది. ఓవరాల్గా 11.78% ఓట్ షేర్ను కోల్పోయింది. రైట్. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2026 3.37% మాత్రమే ఓట్ షేర్. గతంలో తీసుకుంటే 4.31 ఉండేది, అది 3.37కు పడిపోయింది. ఓవరాల్గా 0.94% ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. నెక్స్ట్ బీజేపీకి సంబంధించి జాతీయ పార్టీలైనటువంటి ఈ 2 పార్టీలకు అక్కడ ఉన్నటువంటి ఓట్ షేర్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. 33 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి కేవలం 1 స్థానంలోనే విజయం సాధించింది. 2021లో 2.64% ఓట్ షేర్ సాధించింది. ఈసారి కాస్త మెరుగుపడింది, 2.97%కి పెరిగింది. అంటే 0.33% పెరుగుదల కనిపిస్తోంది. నెక్స్ట్ పిఎంకే పార్టీకి సంబంధించి 18 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించింది. 2021లో 3.83% ఉన్నటువంటి ఓట్ షేర్ 2.17%కి పడిపోయింది. అంటే మైనస్ అయింది, 1.66% కోల్పోయింది ఓట్ షేర్ని. రైట్. ఇది ఓవరాల్ ముఖ చిత్రం మనకు కనిపిస్తోంది. ఇక అత్యంత ప్రధానమైంది ఈ పరిణామాల నేపథ్యంలో సింగిల్గా పోటీ చేసి అతి తక్కువ సమయంలోనే ఎంజీఆర్ను గుర్తు చేసేలా ఒక పార్టీని స్థాపించినటువంటి ఏ లైన్ ఈజ్ ఆల్వేజ్ ఏ లైన్ అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగ్తో మొత్తం రాష్ట్రమంతా కూడా
ప్రజానీకం ఏకమైందా? అన్ని వర్గాలను ఏకం చేసిందా? తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి విజయ్ని చూసిన తర్వాత ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పార్టీ పెట్టిన 2 ఏళ్ల వ్యవధిలోనే 2 బలమైన ద్రవిడ పార్టీలను విజయ్ ఎలా మట్టి కరిపించగలిగాడు? క్వశ్చన్ నెంబర్ 2, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఒంటరి పోరుతో ఏకంగా 35% ఓట్ షేర్ టీవీకేకు ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 3, విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఏ మేరకు ఓట్లు కురిపించింది? ప్రధానంగా ఏ వర్గాలను ఆకర్షించింది? క్వశ్చన్ నెంబర్ 4, దళితులు, మైనారిటీలు, మహిళలు, యూత్ వీళ్లే విజయ్ పార్టీకి తిరుగులేని అధికారం కట్టబెట్టారా? క్వశ్చన్ నెంబర్ 5, పొత్తులకు ఆఫర్ వచ్చినా ఎందుకు తిరస్కరించాడు? విజయ్లో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 6, పొత్తులకు పాకులాడకుండా పక్క పార్టీల జెండా మోయకుండా విజయం సాధించి విజయ్ ఇచ్చినటువంటి సంకేతం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7, ఒకవేళ పొత్తులతో ఎన్నికలకు వెళ్ళి ఉంటే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయి ఉండేవాడా? క్వశ్చన్ నెంబర్ 8, డిఎంకే అవినీతి, ఏఐడిఎంకేలో బలమైన నాయకుడు లేకపోవడం ఈ 2 విజయ్కు కలిసొచ్చాయా? క్వశ్చన్ నెంబర్ 9, తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోలింగ్ అవుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 10, విజయ్ తిరుచి ఈస్ట్లో రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిష పోటీలోకి దిగే అవకాశం ఉందా? ఇవి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సందీప్ గారు, టీవీకే పార్టీ ఐటీ వింగ్ ఏపీ ఇన్ఛార్జ్. సందీప్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మీరు ఆ పార్టీకి ముందుగా ఒక సానుభూతి పరుడుగా ఉండి ఆ తర్వాత ఆ పార్టీ నాయకుడిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. అసలు విజయ్ ఈ స్థాయి విజయం సాధిస్తారు అని మీరు అనుకున్నారా ముందుగా? అవునండి, నేను ఆయన సానుభూతి పరుడుగా మారిన రోజే నేను ఆయన ఈ స్థాయి విజయం సాధిస్తారని నాకు ఆ రోజు అనిపించింది. కాబట్టి నేను ఆ రోజు ఆయన విజయాన్ని నేను పసిగట్టాను. అందుకే ఆ రోజు నుంచి ఆయన ఎజెండాని, ఆయన జెండాని నేను ఆంధ్రప్రదేశ్ లో మోసాను. దాని తగ్గట్టు నన్ను విజయ్ సార్ గాని, పార్టీ హైకమాండ్ గాని నన్ను గుర్తించింది, తగిన సముచిత స్థానం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది. దాని దగ్గర నేను పనిచేసుకుంటూ వచ్చానండి. మీరు గతంలో జనసేనలో పనిచేశారు, టీవీకే వైపు ఎందుకు వెళ్ళారు? మీరు ఇద్దరు నాయకుల్ని చూశారు. మీరు ఇటు పవన్ కళ్యాణ్ని చూశారు, అటు విజయ్ని చూశారు. మీరు ఇద్దరు నాయకుల్ని చూశారు కదా, మీరు ఆ కంపారిజన్ ఏమన్నా చెప్పగలరా? 100% అండి, 100%. నేను విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ రీజన్ అవుతారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాను. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ వర్షన్ ఉంది. ఈ రోజు నాకు సాక్షి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నన్ను ఆ రోజు ఎంపీని చేస్తాను, ఢిల్లీ లీడర్ అని చేస్తాను చెప్తే అలాంటి సామాన్య ఆయన దగ్గరికి వెళ్ళాడు. బట్ ఆయన మళ్ళీ ఎందుకు మా లాంటి వాళ్ళని వదులుకున్నాడు అనేది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం పక్కన పెడితే, ఇదే విజయ్ గారు ఇదే ఈ రోజు తమిళనాడులో ఒక ఆటో డ్రైవర్ ని ఎమ్మెల్యే చేశాడు, ఒక డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యే చేశాడు, ఒక సాధారణ పత్రికా విలేకరు మహిళని ఎమ్మెల్యే చేశాడు, ఒక సాధారణ బంట్రోత్ కొడుకుని ఎమ్మెల్యే చేశారు. ఆ లిస్ట్ అంతా మీకు రేపు వస్తుంది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేలను, సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యే చేస్తారని చేయలేకపోయారు. కాబట్టే అదే సినిమా ఇండస్ట్రీ పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒక మాట చెప్పారు, డబ్బులు లేని రాజకీయాన్ని తీసుకొస్తాను అని చెప్పారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి చేరారు. మరి ఏమండి, డబ్బులు లేని రాజకీయాల్ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీలాంటి వాళ్ళు ఆకర్షితులైంది ఈ మాటలకే ఆ రోజు. మరి అది చూడలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర? మీరు ఇప్పుడు డ్రైవర్ కుమారుడికి ఇచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, విజయ్ టికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఆ క్వాలిటీస్ మీరు చూడలేదా? ఆయన దగ్గర నుంచి గమనించారు కదా, ఆఫీస్లో పనిచేశారు కదా మీరు. అవునవును, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే సమయంలోనే అలాంటి వాళ్ళకి సామాన్యులకు టికెట్ ఇస్తారు, కానీ గెలిచేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ 2019లో ఆయన ఓడిపోయేటప్పుడు ఆయన ముందే తెలుసు కాబట్టి
చెప్పుకోవడానికి సామాన్యులకు టికెట్లు అని చెప్పాడు. కానీ ఇక్కడ విజయ్ గారు గెలిచే టైంలో వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళని గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీ మెట్లని తొక్కించే పరిస్థితి రేపు ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి దయచేసి నేను తెలుగు మీడియాకి చెప్తున్నాను, నేను ఇద్దరిని చూశాను, ఆ అదృష్టం నాకే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, విజయ్ గారు పార్టీ సినిమా హీరో నుంచి పార్టీ ప్రెసిడెంట్ గా, వీళ్ళిద్దరిని చూసిన అర్హత నాకే ఉంది. కాబట్టి దయచేసి విజయ్ గారిని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. కానీ మా నాయకుడు విజయ్ గారు ఫస్ట్ టైమే సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు, మద్యం డబ్బు లేకోకుండా ఒక సునామీ సృష్టించాడు. కాబట్టి అంటే హీరో అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. ఒకవేళ అలా పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. ఎందుకు జగన్ గారితో పోల్చున్నారని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, విజయ్ గారు మా పార్టీ వచ్చేసి సెక్యులర్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావ సారూపుతున్న పార్టీ. తమిళనాడులో విజయ్ సార్ మా పార్టీ టీవీకే పార్టీ కూడా భావ సారూపుతున్న పార్టీ. ఆయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు, ఈయన సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు, విజయ్ గారు కూడా బీజేపీని ఐడియాలజికల్ ఎనిమిగా ప్రకటించుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి భావ సారూప్యతుంది. పొలిటికల్ గా మీరు పోల్చాలనుకుంటే ఆంధ్రాలో జగన్ గారితో పోల్చండి, హీరోలో టైప్ లో హీరో టు సీఎం నుంచి పోల్చాలనుకుంటే ఎన్టీఆర్ గారితో పోల్చండి కూడా ఈరోజు మేము అధికారపూర్వకంగా చెప్తున్నాం. మీ పార్టీకి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి అనుకుంటాను ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా మాకు ఒక స్ఫూర్తి అని చెప్పినట్టుగా నేను విన్నాను. అవునండి, ఆయన పేరు ఆదవ్ అర్జునారెడ్డి. చాలా మందికి తెలుసు ఆంధ్రాలో, కానీ కొద్ది మందికి తెలీదు. ఆయన పేరు ఆదవ్ అర్జునారెడ్డి గారు, టీవీకే పార్టీ నెంబర్ 2 ఎలక్షన్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ చైర్మన్. ఆయన వచ్చేసి ఆయన మొత్తం విజయ్ గారికి సంబంధించి క్యాంపెయిన్స్ ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్స్పెక్టివ్స్ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారో అవి తీసుకునే ఆ సలహాలు అవన్నీ కూడా తీసుకొని విజయ్ గారికి చెప్పడం జరిగింది. ఆదవ్ అర్జునారెడ్డి గారు ఆ విజయ్ గారు ఏకీభవించారు. ఆ సందర్భం నాకు కూడా తెలుసు. విజయ్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి లాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పిన సందర్భం వాస్తవం. ఆదవ్ అర్జునారెడ్డి గారు చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో పొలిటికల్ గా ఫాలో అవడంలో మాత్రం వాస్తవం ఉంది. కాబట్టి విజయ్ గారు ఆ రోజు సంపూర్ణంగా ఫోటో ఫ్రేమ్ లో కూడా మీకు అందరి ముందర చూపించారు. అవును, కానీ మీకు ఇక్కడ విషయం చెప్పాలండి, చాలా మంది ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం, తమిళనాడులో కూడా చెప్తున్నాం. టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్. అవునా? టీవీకే పార్టీకి 108 సీట్లు వస్తే 50 సీట్లు ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోనే వచ్చాయి. ఓకే, మీరు చూసుకోండి. అది కూడా కృష్ణగిరి జిల్లా, వేలూరు జిల్లా, రాణిపేట, గ్రేటర్ చెన్నై, మన కాంచీపురం, తిరుపత్తూరు జిల్లాల్లోనే వచ్చాయి. మిగతా సీట్లు అన్ని కూడా చెన్నై ఆల్మోస్ట్ స్వీప్ చేసినట్టే కదా, 16కి 14 కొట్టినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ జిల్లాలో 50 సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తో స్వయంగా బార్డర్ పంచుకునే 8 నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ గెలిచింది. ఓహో, ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఆపోజిట్ మా పార్టీకి. ఓకే, అంటే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజలు కన్నా ప్రభావితం అయితే మా పార్టీకి అన్ని సీట్లు రావద్దు. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా పార్టీకి 8 సీట్లు వచ్చాయంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావము, ఆయన మద్దతుదారులు, ఆయన ఓటర్లు స్వయంగా విజయ్ గారికి మద్దతు తెలిపారు, ఓట్లు వేశారు. కాబట్టి విజయ్ గారు సంపూర్ణంగా విజయ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూపించడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ సింగిల్ గా వెళ్ళాలి అనుకోవడం కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? సరే, ఇప్పుడైతే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఓకే, రిజల్ట్కి ముందు వరకు ఏమనుకున్నారు? చెప్పేది ఎందుకంటే అండి ఇది కూడా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 2014 సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఆయన గెలిచిన ఓడిపోయిన ప్రతిపక్ష నేత అయ్యాడు, ప్రజల అభిమానం పొందాడు, పాదయాత్ర చేశాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆదవ్ అర్జునారెడ్డి గారు చెప్పారు, మీరు చూశారు. కానీ 2019లో అవతల అందరూ పొత్తులు వచ్చినప్పుడు కూడా ఈయన సింగిల్ గా పోటీ చేయడం వల్ల ప్రజలు ఈయన విశ్వసించారు. అలానే విజయ్ గారు కూడా సేమ్ సింగిల్ గానే పోటీ చేయాలనుకున్నారు, నిశ్చయించుకున్నారు. దానికి ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే టీవీకే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీ లింక్ తో
1,50,00,000 పై చిలుపు సభ్యత్వంని అఫీషియల్ గా చేసుకుంది. మాకు వచ్చిన ఇప్పుడు ఓట్లు 1,70,00,000 పైన, అంటే మాకు ఎలక్షన్లకు ముందే మేము గెలవబోతున్నాం అనేది విజయ్ గారికి తెలుసు కాబట్టి 1,50,00,000 మంది అఫీషియల్ గా ఓటర్ కార్డుతో మీకు ఓటేస్తామని వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి విజయ్ గారు సింగిల్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. బట్ విజయ్ గారు ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, పొత్తు అప్పుడు ఉండదు ఇప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక సీఎం స్టాలిన్ అలాగే సీఎంగా పనిచేసినటువంటి పళనిస్వామి ఇద్దరికీ రాజకీయ నేపథ్యం, జైలులతో కలిసి సాగినటువంటి నేపథ్యం పళనిస్వామికి ఉంది, తండ్రి వారసత్వం స్టాలిన్కు ఉంది, రాజకీయ ఉద్దండులు బాగా పండిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్లను ఎదుర్కోగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ విజయ్ కానీ మీ పార్టీకి కానీ ఎలా వచ్చిందనుకుంటున్నారు? సార్ ఎలా వచ్చిందంటే అక్కడ తమిళనాడులో అక్కడ ఉన్న నాయకులు బయటికి పబ్లిసిటీ చేసుకునే విధానం వేరు, గ్రౌండ్ లో ఆ నాయకుల మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే పళనిస్వామి ప్రభుత్వం పూర్తిగా బీజేపీకి టైప్ అయిపోయి తమిళనాడుని తాకట్టు పెట్టిందని ప్రజలు విశ్వసించారు. డిఎంకే పార్టీ పరోక్షంగా బీజేపీతో లోపాయకార ఒప్పందంలో ఉందన్నది ప్రజలు విశ్వసించారు పూర్తిగా. ఆ టైంలోనే విజయ్ గారు కూడా కరెక్ట్ నిర్ణయం, అంటే సార్ పార్టీలు అందరూ పెడతారు, చాలా మంది సినిమా హీరోలు వచ్చారు, కానీ పార్టీ ఎప్పుడు పెట్టడం అనేది ఇంపార్టెంట్. అది ఆ పల్స్ తెలిసిన వ్యక్తి విజయ్ గారు. కానీ తమిళనాడులో ఎప్పుడు కూడా రెండు ఓట్లు ఉంటాయండి, చాలా మందికి తెలియని విషయం. అక్కడ పూర్తిగా నిమగ్నమే ఉన్నా కూడా చెప్తున్నాను. తమిళనాడులో రెండు రకాల ఓటు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, రెండు వచ్చేసి బీజేపీ వ్యతిరేక ఓటు. ఈ రెండు ఓట్ల విధంగా డిఎంకేని ఓడగొట్టే నాయకుడు విజయ్ గారని ప్రజలు విశ్వసించారు, బీజేపీకి లొంగన నాయకుడు విజయ్ గారని విశ్వసించారు. కాబట్టి ఆ విపరీతమైన పోలింగ్ వచ్చింది. ఆ సర్వేలు కూడా బలంగా చెప్పారు. విజయ్ గారు కూడా సామాన్యులని నిలబెట్టడానికి కూడా ధైర్యం అది. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఈయనేంటి చిన్న సామాన్యులు నిలబెడతారని. మీకు గుర్తుంటారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు నిలబెట్టి పత్రికా విలేకరులు నిలబెట్టారు, చంద్రబాబు గారు నిలబెట్టారు. అలాగని ఈయన నిలబెట్టినప్పుడు కూడా కానీ ఉపాధి హామీ కూలీకి ఇచ్చారు, టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే విజయ్ గారు ఇచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు అక్కడ. కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. కానీ మీకు చాలా మందికి తెలియదు, ఇది నేను రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే తమిళనాడు సంబంధించి విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి విజయ్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే అనౌన్స్మెంట్ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజుకి దళపతి తమిళనాడు సీఎం అనే రోజు వరకు సాక్షి మీడియా కానీ సాక్షి న్యూస్ పేపర్ కానీ విజయ్ గారికి ఫుల్ గా సపోర్ట్, అంటే ఆయన ప్రజల కోసం పనిచేసి నిజాయితీగా వస్తున్నాడు కాబట్టి సాక్షి యాజమాన్యం కూడా ఆయనకి సహకరించిందని కూడా మేము మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొన్న సర్వేలు ఏమండి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఎలా చెప్తున్నారు అంటున్నా? నేను చెప్తానండి. అది కూడా ఇండియా టుడే సర్వే మీకు ఎప్పుడు ఇచ్చిందండి 108 సీట్లని ఎప్పుడు చెప్పింది? మొన్న ఎగ్జిట్ పోల్ అప్పుడు చెప్పింది. ఏది యాక్సిస్ మై ఇండియానా? ఓకే, సాక్షి విజయ్ తమిళనాడు ఎడిషన్ పేపరు, సాక్షి తమిళనాడు ఎడిషన్, తమిళనాడు ఎడిషన్ చెన్నై ఎడిషన్, ఇది చెన్నై ఎడిషన్ తమిళనాడు 1 year బ్యాక్ చెప్పింది 105 సీట్లు విజయ్కి వస్తాయని. ఈ క్లిప్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన వేరా, ఈ పేపర్ క్లిప్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇప్పుడు సందీప్ గారు చూపిస్తున్నదే మన దగ్గర ఉంటే వేయండి. ఎస్, మహిళల మద్దతు విజయ్కే, సర్వేతో వెలుగులోకి 37% ఓట్ బ్యాంకు అవకాశం. ఎప్పుడు 4/12/2024లో ఇచ్చినటువంటి వార్త. మీరు చూపిస్తున్నటువంటి పేపర్ క్లిప్ ఇప్పుడు ఇది తమిళనాడు చెన్నైకి సంబంధించినటువంటి ఎడిషన్లో వచ్చింది. విజయ్కు 105 సీట్లు. విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికల్లో 105 సీట్లలో గెలుపు ఖాయమన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా 3 నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయటపడ్డాయంటూ 13/5/2025 అంటే గత సంవత్సరం ఇదే నెల మే నెల 13వ తారీఖున ప్రచురించినటువంటి వార్త. చాలా బాగా చెప్పారండి. ఈ ఎలా ఇంత వేవ్ ఎలా ఉంది? సాధారణంగా ఎక్కడ ఎగ్జిట్ పోల్లో కనిపడలేదే ఈ వేవ్. ఎక్సలెంట్గా 105 సీట్లు అన్నారు, 108 వచ్చింది, అద్భుతంగా ఉంది కదా. నేను అది చెప్పాను, అదేనండి. నేను ఈ రోజు వరకు వెయిట్ చేశాను, నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నాను సాక్షి, కానీ ఈ రిజల్ట్ రావాలి, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఓటింగ్ టైంలో పల్స్ పట్టడం వేరు, 1 year కింద పల్స్ పట్టారు సాక్షి. కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞత సాక్షి యజమానికి తెలుపుకోవాలి. అంతేకాకుండా పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ 700 పైచిలుకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కవరేజ్ చేశారు సాక్షి వాళ్ళు. మన విజయ్ సార్ టీవీకి
పార్టీ కానీ మనస్ఫూర్తిగా టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా విజయ్ గారు ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో చాలా బలమైన శక్తిగా ఇంకా రాబోయే 20 సంవత్సరాలు నిలబడబోతున్నారు. 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళపతి గారి విజయ అభిమానులు కానీ మరీ ముఖ్యంగా తమిళనాడు బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న తెలుగు జిల్లాలలో విజయ్ గారికి టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు కూడా పూర్తిగా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందుకంటే 50 సీట్లు ఇక్కడ తెలుగు మాట్లాడతారా అందరూ? మాక్సిమం 40% 50% తెలుగులో ఉంటారు. కానీ అక్కడ ఉన్న తమిళలో కూడా విజయ్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే నేను ప్రచారానికి వెళ్ళి చూసాను, నేను అడిగాను. ఉన్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మేము వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ అభిమానుల నుంచి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అండి. మా నాయకుడు సీఎం అవడానికి ఒక ప్రధానమైన ప్రశ్న ఉంది, మిమ్మల్ని తర్వాత అడుగుతాను. ప్రశ్న మాత్రం ఇప్పుడు అడుగుతాను, సమాధానం తర్వాత తీసుకుంటాను. తిరుచి నుంచి అంటే 2 చోట్ల పెరంబదూరు, తిరుచి నుంచి పోటీ చేశారు కదా విజయ్, ఒకటి రాజీనామా చేయాల్సి వస్తుంది. సో తిరుచి రాజీనామా చేస్తానంటున్నారు. ఈ సీటు త్రిషకి ఇచ్చే ఒక అభిమానిగా మీరు కోరుకుంటారా, పార్టీ నాయకుడిగా కోరుకుంటారా, లేకపోతే అభిమానులందరూ కోరుకుంటారు? నాకు దగ్గర త్రిషకి ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తర్వాత తీసుకుంటాను మీ దగ్గర నుంచి నేను. రైట్, ఇంద్రనీల్ గారు, ఒక బలమైన శక్తిగా ఇంత ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా, ఒక సీఎం స్టాలిన్ అదే రాజకీయ నేపథ్యం, చాలా పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. ఇటు తీసుకుంటే పళనిస్వామి ఏఐఏడీఎంకే రాజకీయ నేపథ్యం, ఇవన్నీ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. వీళ్ళ మధ్య ఏ అనుభవం లేకుండా సీఎం రేపు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారంటారు. ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు అసలు విజయ్కి? తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే జయలలిత గారు మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో కొంత సంక్షోభం, అంటే బలమైన నాయకుల ఫేస్ వాల్యూ లేని వాళ్ళు అలా అయిపోవటం. మరొకటి ఏంటంటే వాళ్ళు బీజేపీలో పొత్తులోకి వెళ్ళటం. బీజేపీతో పొత్తులో కనగానే కేంద్రంతో పొత్తు అంటే కొంత తమిళ వాతావరణంలో కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. అదే సమయంలో డిఎంకే ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు. అంటే ఎక్కడైతే ఒక గ్యాప్, అంటే ఇప్పుడు వ్యాక్యూమ్ ఉందో ఆ టైంలో, రైట్ టైంలో పార్టీని పెట్టడం అనేది కూడా విజయ్ యొక్క గెలుపులో ప్రథమ కారణం అదే అంట నేను. అంటే ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ఇంకెవరన్నా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న సమయంలో పార్టీని స్థాపించి ముందుకు రావటం. తర్వాత మీరు చూసుకుంటే ఈ పొత్తులు భావస్వారూప్యత అవ్వచ్చు, లేదు ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక ఎజెండా, ఒక సిద్ధాంతము, భావస్వారూప్యత ఉంటాయి. ఇవి విజయ్ గారు తన స్టాండ్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పి నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అనేది, ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అనేది చెప్పే ముందు ఇప్పుడు డిఎంకే కానివ్వండి, అన్నాడీఎంకే అధికారంలోకి రావటం కోసమే పొత్తుల్లాగా పెట్టుకున్నారు. దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, విజయకాంత్ గారు పెట్టిన పార్టీ గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో ఉంటే ఈ ఎన్నికల్లో డిఎంకేతో. పన్నీర్ సెల్వం గారు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉంటే ఈ ఎన్నికల్లో డిఎంకే. అసలు డిఎంకే భావజాలానికి బీజేపీ అసలు ఏమన్నా పోలికుందా? కాంగ్రెస్ బీజేపీ అనుకుందాం, అంత తేడా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏమైందంటే నాయకుడు వస్తాడు కానీ నాయకుడు వెనక క్యాడర్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భావస్వారూప్యత మారిపోయిన పార్టీకి ఓటేయాలి అంటే క్యాడర్ మనసు చంపుకొని వేయలేరు. సో ఈ విధమైన పొత్తులు ఇప్పుడు దినకరన్ డిఎంకే నుంచి విడిపోయిన తర్వాత కొత్త పార్టీ పెట్టి వాళ్ళు అన్నా డిఎంకే అంటే మీరు విడిపోయినంత మాత్రాన మీ క్యాడర్ అయితే సేమ్ క్యాడరే కదా. అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంగ్రెస్ క్యాడర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకోను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు నచ్చో అతనితో ట్రావెల్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ భావజాలం అంటే ఈ సెక్యులర్ భావజాలాన్ని దాటి ఆల్ ఆఫ్ సడన్ ఈ మతం అట్లాంటివి ఎత్తుకుంటే క్యాడర్ నిలబడరు. సిమిలర్ గా ఆ స్టాండ్ కూడా మర్చిపోయి డిఎంకే అన్నాడీఎంకే అసలు సంబంధం లేని పొత్తులు పెట్టుకున్నారు. అదొకటి కలిసి వచ్చింది. రెండోది ఏంటి, 2 పార్టీలు ద్రవిడ అనే పేరును వాడుకొని పెట్టినా ద్రవిడను మించి అంటే ఇప్పుడు దాకా పెట్టిన పార్టీలని ద్రవిడ ఉండేలాగా మేనేజ్ చేసుకుంటారు, అది ఇంపార్టెన్స్ లాగా. ఈయన దాని మించి తమిళ అంటే తమిళ్ ఫీలింగ్. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే 2011 సెన్సెస్ లోనే 42 లక్షల మంది మాతృభాష తెలుగు అని నోట్ చేయించుకున్నారు తమిళనాడు ప్రజల్లో. సో అంత భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్ళు సైతం తమిళ్ మాట్లాడతారు, అక్కడ ముస్లింస్ తమిళే మాట్లాడతారు. అక్కడ తమిళ్ ఫీలింగ్ అంత ఉన్నప్పుడు ఆ తమిళ్ని సెలెక్ట్ చేసుకోవటం, ఈ 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలతో పొత్తులో ఉండే, డిఎంకే కాంగ్రెస్ తో అవ్వచ్చు, తమిళనాడు అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించిన సందర్భాలు మనం చూసాం. జయలలిత గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగులోనే ప్రభావం ఉంటుంది, ఎమ్మెల్యేతో తెలుగులో మాట్లాడారు.
సమాధానం ఇస్తుంది. సో వీటన్నిటి మధ్య ఏంటంటే అందరికీ సమదూరం పాటిస్తూ, అంటే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకుని అంటాం. ఆయన ఫస్ట్ డే నుంచి చివరి దాకా ఒకటే సిద్ధాంతం, ఒకటే స్టాండ్ తీసుకున్నారు. డిఎంకే బద్ధశత్రువు, సిద్ధాంతపరమైన శత్రువు బీజేపీ. అంటే ఇప్పుడు షార్టేజ్ ఉన్న తర్వాత కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఒక 7-8 సీట్లు 10 సీట్లు షార్టేజ్ ఉన్నా కూడా ఆయన అదే స్టాండ్ మీద, అంటే బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు, డిఎంకే బద్ధశత్రువు లాగే ఆయన. బద్ధశత్రువు అంటే అవినీతి, వీటి గురించి. సో ఆయన తీసుకున్న స్టాండ్కి ఆయన కమిట్ అయి ఉంటాం. అట్ సేమ్ టైం సార్ ఇవన్నీ ఆయన కలిసి వచ్చిన అంశాలు అయితే మేజర్గా మేనిఫెస్టో అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రోజున అధికారంలోకి అయితే రాగలుగుతున్నారు. కానీ విజయ్ గారు రేపు ఇవన్నీ చేయగలిగే పరిస్థితి అయితే అక్కడ కనపడట్ల. అంటే ఒక రుణమాఫీ ఉంది, ఆడబిడ్డ నిధి ఏపీలో 1500 అంటేనే 1,50,000 కోట్ల బడ్జెట్ అయితే ఇక్కడ 2,500 అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. సో అది ఉంది. కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉంటే కౌలు కూలీలకు సైతం 10,000 ఇస్తానన్న హామీ ఉంది. నిరుద్యోగ భృతి ఉంది. గ్రాడ్యుయేట్స్కి అయితే 4,000, డిప్లొమా హోల్డర్స్కి అయితే 2,000 చెప్పారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తేనే బడ్జెట్ పెరిగిపోయింది, ఖజానా ఖాళీ అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. సచివాలయం ఉద్యోగులకి 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఇప్పుడు విజయ్ గారు. ఇట్లా అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి తులం బంగారము పట్టు చీర అనే ప్రామిస్. ఈరోజు తులం బంగారం అంటే 1,60,000. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి 2 లక్షలు దగ్గర పట్టు చీర అన్ని కలిపి ఇవ్వాలి. ఇలాంటి అలిమి గాని హామీలు ఎన్నో ఇచ్చారు. అది 6 సిలిండర్లు ఫ్రీగా, ఫ్రీ బస్సు అవ్వచ్చు, 15,000 అమ్మఒడి లాంటి పథకం అవ్వచ్చు, 100 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం అవ్వచ్చు. కొన్ని పాజిటివ్ ఉండి, కొన్ని 25 లక్షలు ఆరోగ్యశ్రీ అంటే అది వైద్యం, అది ఎవరికైనా ఇవ్వాలి. అట్లా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ ఉండా. నేనేమంటా అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, నాట్ కంపేరింగ్ విత్ జగన్ గారు, బట్ జగన్ గారిని తీసుకుందాం. 2014లో టీడీపీ మేనిఫెస్టోని చూపించి ఇది అలిమిగాని హామీలు ఇచ్చే మేనిఫెస్టో, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నారు. అదే జరిగింది. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీని చేయలేకపోయారు, రైతు రుణమాఫీని పూర్తిగా చేయలేకపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోతో వచ్చారో ఆ మేనిఫెస్టోలో 95%, 98% అచీవ్ చేసి చూపించారు. అది కూడా ఒక 2 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేయాలి. ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే స్టార్ట్ చేసి తను ఏదైతే ప్రామిస్ చేశారో చూపించారు. 2024 చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్తో కంపేర్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? ఎన్నికల్లో అలవగాని హామీలు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టడం. మీరు ఏదైనా తీసుకోండి, అవకాశం ఉన్నా కూడా ఎగ్గొట్టడం అనేది అది ఆయన మొత్తం కెరీర్ మొత్తం అదే కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం కాదు మీరు అది చూడండి, రైతు రుణమాఫీ ఎగ్గొట్టేశారు, డ్వాక్రా రుణమాఫీ చేయగలిగింది కదా, డ్వాక్రా రుణమాఫీ ఎందుకు ఎగ్గొట్టారు? అంటే సిలిండర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కనీసం? సరే, 3,60,000 కోట్ల రూపాయలు 23 నెలల్లో అప్పులు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం సిలిండర్ ఎందుకు ఇవ్వలేకపోతారు? ఒక్క సిలిండర్. సార్, ప్రపంచం మొత్తంలోని అతిపెద్ద మేధావి ఇవ్వాలి అనే ఆలోచన లేదు. 99 పైసలకు భూములు ఇచ్చేస్తాం కానీ మహిళలకి సిలిండర్ మాత్రం ఇవ్వం. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మేధావి విజనరీ తనకు ఎవరన్నా చెవిలో వచ్చి సలహా చెబితే గానీ ఇంప్లిమెంట్ చేయలేని స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము సార్. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టంగా భావించాలి దాన్ని. ఏది 99 పైసలు ఇవ్వలేకపోయారు? నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, పెద్ద హామీలు వదిలేద్దాం. సరే, ఎన్ని వదిలేండి సార్? ఆరోగ్యశ్రీ ఆగిపోయి 4 రోజులు అవుతుంది, సిరంజీలకు దిక్కులేదు ప్రభుత్వ హాస్పిటల్. 3,60,000 కోట్ల డబ్బు ఎక్కడ పోయింది? సో నేనేమంటానంటే సార్, కాబట్టి చెయ్యాలనే మనస్తత్వం ఉంటే, కరెక్ట్ గా ఆర్థిక పరిస్థితిని అంచనా వేయగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా అంచనా వేశారు, నేను ఇది చేయగలను చెప్పారు, అవి మాత్రమే చేశారు. చెప్పారు, చేయలేకపోయారు. మీకు ఇంకొక అదే ఎగ్జాంపుల్ చదువుతుంది. 2024 మేనిఫెస్టోలో కూడా మిమ్మల్ని చంద్రబాబు గారు మోసం చేస్తున్నారు, ఈ పథకాలు మీకు ఇవ్వలేరు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఆడబిడ్డ అనేది ఎగ్గొట్టారు, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు, అలాగే 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఎగ్గొట్టారు. ఈ అంటే అలిమి గాని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో రావటం కంటే అలా రాకపోవటాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దీని వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం అనేది అయితే నేను చెప్తా. రెండోది ఏం చెప్తానంటే, విజయ్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఒకవేళ రాజకీయ పరిజ్ఞానం లేకపోయి వచ్చినా కూడా ఇక్కడ నేను ఒక ఫెయిల్యూర్ చెప్తా సార్, ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా. స్ట్రాటజిస్టులు నియమించుకునే సందర్భంలో వేరే రాష్ట్ర స్ట్రాటజిస్టులకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. వాళ్ళు వస్తారు, సంపాదించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు విజయ్కి స్ట్రాటజిస్ట్ ఎవరు? అనిల్ సాహు అని ఎవరో ఉంటారు. అతనికి తమిళనాడు ఆర్థిక పరిస్థితితో ఏంటి, రేపు ఉదయం ఆ రాష్ట్ర ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మేనిఫెస్టోలో అలిమి కానీ హామీలు పెడతారు. పొరపాటున అవన్నీ ఫిల్ఫిల్ చేయలేకపోతే ఈ డ్యామేజ్ ఎవరికి జరిగింది? అనిల్ సాహుకి ఏమైనా జరిగిద్దా? ఎవరు జరగబోతుంది? విజయ్కి జరగబోతుంది. సో విజయ్ గారు మరి మేనిఫెస్టోని ఎంత పాటు నిలబెట్టుకోగలరు అనేది చాలా ప్రధానం. ఇంకొకటి సార్, అసలు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20లు ఎన్ని అప్లోడ్ చేసిందా లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూసాం కదా, అలా ఒకటి ఉంది. అంటే ఇది ఒక్క రాష్ట్రం కాదు నేను చెబుతుంది, ఆల్ ఓవర్ 5 రాష్ట్రాల్లో ఫామ్ 20లో అప్లోడ్ చేశారు లేదా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉండి. ఇంకొక అబ్జర్వేషన్ సార్, ఎస్ఐఆర్ నడిచింది కదా తమిళనాడులో, 97 లక్షల ఓట్లు ఎస్ఐఆర్లో తొలగించబడితే వాళ్ళు ఇచ్చిన 1 మంత్ గడువులో 23 లక్షల ఓట్లు మళ్ళీ తిరిగి జాయిన్ చేయగలిగారు. అంటే దగ్గర దగ్గర 74 లక్షల ఓట్లు ఎస్ఐఆర్లో తొలగించబడ్డాయి. తరువాత 2024 పార్లమెంటు ఎన్నికలకు పోలైన ఓట్ల కంటే 55 లక్షల ఓట్లు అదనంగా పోలైనవి. ఓకే, అంటే తొలగించబడిన 74 లక్షలు, కొత్తగా పోలైన అదనంగా పోలైన 55 లక్షలు కలుపుకుంటే 1,25,00,000 ఓట్లు. అంటే 30% పోలింగ్, 30% పోలింగ్. మరి ఇది మ్యానిపులేషనా లేదు నిజంగానే తొలగించబడ్డాయా? పార్లమెంట్లో ఓటైన వాళ్ళు ఎస్ఐఆర్లో తొలగించబడ్డ తర్వాత కూడా నిజంగా 55 లక్షల మంది కొత్తగా వచ్చి ఓటేశారా? 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల లోపు కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళ సంఖ్య 7 లక్షలని ప్రకటించడం జరిగింది. మరి ఈ కొత్తగా వచ్చిన ఓటర్లంతా ఎవరు? ఎన్నో సందేహాలు వీటి మీద వస్తానే ఉండే సార్. అవన్నీ క్లియర్ కావాలి. వెంకటరెడ్డి గారు, పొత్తులకు పాకులాడకుండా, పక్క పార్టీల జెండా మోయకుండా విజయ్ సాధించినటువంటి విజయం ఇస్తున్నటువంటి సంకేతం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ముందుగా ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సందీప్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో మంచిగా ఇంకా ఎదగాలి రాజకీయంగాని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఒక యంగ్ లీడర్గా. సో ఇక్కడ విజయ్ గారి గెలుపుకు సంబంధించి మాట్లాడే ముందు అసలు ఒక రాజకీయ పార్టీ అనేది ఎందుకు పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి ఎవరికైనా. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి, ఇంకా రాజకీయ పార్టీలుగా ఒక్కోసారి సింగిల్ సీట్లో లేదంటే డబల్ సీట్లతోనో పరిమితమైన, లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి సింగిల్ సీట్తోనో, లేదంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బట్ రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీకు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టారు, అంటే ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా 4 అడుగులు మంచి పరిపాలన అందించాలని పార్టీ పెట్టారు. కేసీఆర్ గారికి రాజకీయ పార్టీ పెట్టాడు, ఒక క్లారిటీ ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి ఈ పార్టీ ద్వారాని ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. సేమ్ ఇప్పుడు విజయ్ గారు కూడా ఈ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టారు. కానీ మీరు అన్న కంపారిజన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆయన సీఎం అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టాల, ఆయన చేత రాజకీయ పార్టీ పెట్టించబడింది. అంటే రామోజీరావు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం ఒక సినిమా స్టార్ని తీసుకుని రావాలనేటటువంటి దాంట్లో ఒక రాజకీయ పార్టీ పెట్టించారు. అందుకని ఆ ఎన్నికల్లో అతను పోటీ చేయాల. దాని తర్వాత మీరు 2019 ఎన్నికల్లో ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీకూడదు అనేటటువంటి ఆలోచనతో ఓట్లు చీలాలని సపరేట్గా పోటీ చేయించారు. మళ్ళీ 24లో కంబైన్డ్గా పోటీ చేయించారు. రేపు 29లో సపరేట్గా పోటీ చేయించినా ఆశ్చర్యం లేదు. ఓట్లు చేయకుండా ప్రభుత్వ ఓట్లు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా జగన్ గారి వైపు రాకుండా ఉండటం కోసం మళ్ళీ సపరేట్గా కూడా పోటీ చేయించారు. అంటే ఏంటి, క్లియర్గా పవన్ కళ్యాణ్ అతను ఏదైతే ఎవరో ఒకరి కంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనో ఇంకో దానికోసమో పార్టీ పెట్టాల. ఇక్కడ క్లారిటీ ఉంది. అందుకని మీకు విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తా ఒక నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీరు చూడండి, తెలంగాణలో కావచ్చు లేదంటే ఆంధ్రాలో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఈవెన్ జనసేనలు అంటున్నారు, కనీసం నువ్వు సింగిల్ గా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి కదా, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అన్న అయ్యేవాడు కదా అని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. 2019 అనుభవం చూడలేదా? 2 చోట్ల ఓడిపోయారు పోటీ చేసి. ఒకటి ఇప్పుడు ఆయన 2014లో పోటీ చేయలేదు, ఇప్పుడు సరే మన పోటీ చేస్తుంటే 21 సింగిల్ గా పార్టీ పెట్టి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన ఏకైక పార్టీ ఇది ప్రపంచ చరిత్రలో, ఇదే మొదటిసారి. పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా సపోర్ట్ చేయడం ఒకటి. రెండోది పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు 12 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అవటం. 2009లో పార్టీ పెట్టి సార్ 2014లో పార్టీ పెట్టారు. అవును. సో 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు కాదు, ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్ళు పట్టింది కదా. ఎమ్మెల్యేగా గెలవడానికి, పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా గెలవడానికి ఏదైతే 3 ఎలక్షన్లో కానీ గెలిచాడు. 14 ఎలక్షన్ లేదు, 15 బలం ఆయనకి తెలుసు కాబట్టి పొత్తులకు వెళ్తున్నాడు. డెఫినెట్లీ సార్, నిజంగా బలం. ఇప్పుడు విజయ్ గారికి ఆయన బలం ఆయన తెలిసిందాక ఆయన సందీప్ గారు చెప్పినట్టు 1 కోటి మంది పైగా సభ్యత్వాలు 1.5 కోటిన్నర అనుకుంటా సభ్యత్వాలు ఏదో ఉన్నాయి. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, లీడర్గా తాను తెగించగలిగినటువంటి ధైర్యం ఉంది. ఆయన మీద ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాలుగా ఆయన మీద కేసులు పెట్టినా, ఢిల్లీ దాకా ఆయన మీద టార్గెట్ చేసినా కూడా నేను సింగిల్గానే పోటీ చేస్తాను, ఇప్పుడు కాకపోతే కొన్ని సీట్లు వస్తే లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ అయినా ముఖ్యమంత్రి అవుతాను ఆయన క్లారిటీ ఉంది.
అరే బలంగా మనకి బూత్ లెవెల్ కమిటీలు లేవు, ఏజెంట్లు లేరు, మన దగ్గర డబ్బు లేదు, మనం ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టే పరిస్థితిలో కూడా మనం లేము, తర్వాత మనకు అనుభవం లేదు. ఇవన్నీ లేని మనము ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి? మన దగ్గర ఏమీ లేదు, నాలెడ్జ్ లేదు, డబ్బు లేదు, బూత్ లెవెల్లో కమిటీలు లేవు, కనీసం ఏజెంట్లు లేరు. ఇవన్నీ లేని మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలి? ఇది కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇప్పుడే కదా వేశారు. అది వాళ్ళ అభిమానుల్ని నమ్మించడానికి చెప్పేది. దానికంటే ముందు ధైర్యం లేదు, తెగించేటటువంటి ధైర్యం లేదు, ఒంటరిగా పోరాడేటటువంటి సత్తా లేదు. మానసత్వం ఎజెండాగా పెట్టుకొని వెళ్తున్నాడు కాబట్టి ఇవన్నీ లేవని పైకి నమ్మిస్తానికి ఉంటుంది. మరి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఉన్నాయి, వాళ్ళందరికి బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయా? మరి ఎందుకు సింగిల్ గా పోటీ చేశారు వాళ్ళు? మిమ్మల్ని క్వశ్చన్ అడగడం తప్పుగా ఉంది. 2009లో కూడా మరి వాళ్ళకి బూత్ కమిటీలు కానీ ఏం లేవు కదా. మరి వాళ్ళ 18 సీట్లు ఎన్నో వచ్చినాయి కదా. అవును, 18% ఓట్ బ్యాంక్ వచ్చింది, 18% ఎన్నో వచ్చినాయి కదా. మరి ఎందుకు అప్పుడు ఎందుకు గుర్తురాలా? 2019 ఎన్నికల్లో మరి ఎందుకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు కదా, సిపిఐ, సిపిఎం, బిఎస్పీతో. మరి అప్పుడు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు ఎందుకు పోటీ చేశాడు? సో ఏంటంటే వాళ్ళందరినీ నమ్మించడానికి వేసేటటువంటి ఎత్తుగాడ. సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే అతను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి పడేటటువంటి ఓట్లను చేల్చడం కోసం రాజకీయ పార్టీని పెట్టించారనేది క్లియర్. పెట్టించారంటే అదే బినామీ పార్టీనా? మీరే పెట్టించారని పదే ఎందుకంటారా? కాకేంది, మొన్న మధ్య కూడా చెప్పాడు కదా, వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొట్టినా కొట్టించుకోండి, వాళ్ళు వీడియోలు తీసినా, వాళ్ళ ఎమ్మెల్యేలు మన మహిళల వీడియోలు తీసినా వేరే మహిళలు నోరు మూసుకొని కూర్చోండి అని ఆయన ఓపెన్ గా చెప్పినప్పుడు ఇంకేంది? ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా, నేను పవన్ ఉన్నట్లే శ్రేణులు కూడా సఖ్యంగా ఉండాలి. మంచిదేగా. అంటే వీళ్ళు మేమిద్దరం ఆయన మనకన్నా బానిసగా ఉన్నట్టు మీరు కూడా కింద వాళ్ళందరూ అట్టానే జనసేనలు ఉండాలని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏది కలిసిమెలిసి ఉండండి అని చెప్పారు. కలిసిమెలిసి అంటే జనసేనలను కొట్టినా కొట్టించుకోమనే కదా, కుక్కలే కొట్టాడు, మామూలు కొట్టుడు కాదు కదా. జనసేన అని చెబితే ఇంకెక్కువ పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడికైనా కనపడ్డప్పుడు ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు దరిబాబు మేము జనసేన అంటే ఇంకెక్కువ పడుతున్నారు. సో ఇవన్నీ చూసుకోవాలి కదా. రెండోది ఏంటంటే ఈరోజు విజయ్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఒకసారి కంపేర్ చేసి చూస్తే 1956 నుంచి 2019 వరకు రెండే పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండే పార్టీల వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ. వీళ్ళే ముఖ్యమంత్రి. 1956 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019 వరకు 18 మంది సీఎంలు పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది. 1956 నుంచి 2019 వరకు దాదాపుగా 63 ఏళ్ళు. 63 ఏళ్ళుగా రెండు పార్టీలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 15 మంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3. సో మన ఒక ఆయన చనిపోయినారు నారాయణ భాస్కర్, 3. తర్వాత 19వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 63 ఏళ్ల తర్వాత ఒక పార్టీ సంబంధించి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయ్యారో అక్కడ విజయ్ గారు కూడా వాళ్ళు కూడా చూస్తే 1969 నుంచి 2026 వరకు రెండే పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే. ఇంకే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు. డిఎంకే అండ్ అన్నా డిఎంకే అక్కడ 57 ఏళ్ళుగా. నెక్స్ట్ ఇప్పుడు విజయ్ గారు కొత్తగా ఇంకో పార్టీ పెట్టి ఇంకో పార్టీ రావటం అనేది, అక్కడ కాంగ్రెస్ టీడీపీని కాదని జగన్ గారు కూడా ఎమర్జ్ చేయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పునాదేశారు. దాని తర్వాత విజయ్ గారు ఇప్పుడు తమిళనాడులో దాని ప్రకారం వెళ్ళారు. కానీ అక్కడ మన ప్రసంగాలు, ఇక్కడ నాయకుల ప్రసంగాలు కూడా మనం కంపేర్ చేయాలి. ఎందుకు మీరు విజయ్ అని పవన్ కళ్యాణ్ కంపేర్ వచ్చింది కాబట్టి ఎక్కడ రెచ్చగొట్టే ప్రసంగం లేదు. ఒక్క విజయ్ గారి దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఊగటం కాదు, కిడ్నాప్ చేశారు, 32,000 మందిని తీసుకెళ్లిపోయారు. తాట తీస్తా, తోలు తీస్తా, ఇంటికి వచ్చి కొడతా, మోకాల మీద కూర్చోబెడతా, ఇట్లాంటి భాష ఒక్కట్లేదు మన దగ్గర. ఇక్కడ లెగిస్తే ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష, కూర్చోబెడతా, తోలు తీస్తా, ఏమీ లేదా. అసలు చెప్పులు కాదండి మాటలో, ఇట్లాంటి మాటలు ఏమంటే మీరు చెప్పుల్లోకి వెళ్ళారు. ఇక్కడేమో చెప్పులు తీసుకుని ఒక్కొక్క డాషుల్ని కొట్టి పడేస్తా, చంపి పడేస్తా లాంటి ఇండికేషన్స్. ఇది ఓపెన్ గా 32,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేసింది డిఎంకే అనే ఆరోపణ. అక్కడ తను ఏమి చేయిస్తానో తన అధికారంలోకి వస్తే నా మేనిఫెస్టో ఇది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలా చెప్పారో ఇది కూడా నేను అధికారంలోకి వస్తే నవరత్నాలతో పాటు ఈ హామీలు నేను ఇంప్లిమెంట్ చేస్తా అని ఏదైతే చెప్పారో సేమ్ జగన్ గారి ప్రసంగాల్లో కూడా ఎక్కడ రెచ్చగొట్టేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పెద్ద మనిషి అంటాడు చంద్రబాబు నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడు గారు అని అంటాడు. కానీ వీళ్ళ ప్రసంగాలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఖచ్చితంగా కంపేర్ చేయాలి. రెండోది, దేశవ్యాప్తంగా బీజేపీ ఒక ఇండికేషన్ ఇస్తుంది, అన్ని రాష్ట్రాల్లో మేము పాగా వేస్తున్నాం అని. ఇక్కడ జాతీయ పార్టీలకి అవకాశం ఉంటుందని ఒక ఇండికేషన్ ఇస్తున్న సందర్భంలో ప్రాంతీయ పార్టీగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు విజయ్ గారు కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీగా ఇంకా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంటది
మనం నిజాయితీగా నిలబడితే వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తే ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలైనా అవకాశం దొరికిద్దనే ఇండికేషన్ సౌత్ లో ఈరోజు ఏదైతే మరొక లీడర్ మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, రెండోసారి ఇక్కడ ఎవరైతే విజయ్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా చాలా కంపేర్ చేసి చూస్తా ఉంటే అతను కూడా 2 సంవత్సరాలు ఏ పార్టీతో పొత్తు లేదని క్లియర్ గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీల్ని అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ని కూడా పోటీలో దించాడు. కాకపోతే ఇక్కడ ఈవీఎంలో దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది. కానీ సో ఇది యాజ్ అంటే ఫాలోయింగ్ అంటే ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని నాయకుడికి ఉండాల్సిన నాయకుడికి, ఎందుకంటే తన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టాలి, లేదంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చట్టసభలకు తీసుకెళ్ళాలి. రైట్. సో ఎవరో పెద్ద డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ శక్తిలో కాకుండా చదువుకున్న వాళ్ళని, చదువుకొని వెనకబడినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే చిత్తూరు బోర్డర్ లో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో టీవీకి గెలిచింది అంటున్నారు కదా. ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అండ్ విజయ్ గారు కలిపినటువంటి ఫోటో. అది ఏదైతే గుమ్మడి పూండి అనేటటువంటి నియోజకవర్గం, ఏదైతే ఉమ్మడి చిత్తూరులో అనుకుని ఉంటది చిత్తూరు జిల్లాని, దాంట్లో 27,945 ఓట్లతో అక్కడ టీవీకి అభ్యర్థి గెలిచారు. ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. సో అక్కడ కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి విజయ్ గారికి కంబైండ్ అభిమాని వాళ్ళిద్దరు ఫోటోని చూస్తే ఆయన ఇంకో లీడర్ అయితే తీసుకోడు కదా వేరే రాజకీయ పార్టీని, ఆయన కూడా దాన్ని చూపించాడు. అదే రోజు మొత్తం వైరల్ అవుతా ఉంది. రైట్, మీ పాయింట్ ఏదో చెప్తాను. 2 పాయింట్స్ సార్. ఒకటి, తమిళనాడులో తెలుగు ప్రజలు అధికంగా ఉండే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో టీవీకే గెలిచింది. ఫస్ట్ థింగ్, చెన్నై, కోయంబత్తూరు, మీకు కృష్ణగిరి జిల్లా అవ్వచ్చు, బోర్డర్ అవ్వచ్చు, తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రతి ప్రాంతంలో కూడా టీవీకేనే గెలిచింది. ఫస్ట్ పాయింట్. ఇక దాన్ని బట్టి ఎవరు మద్దతుదారులు ఎవరికి సపోర్ట్ చేశారో అవన్నీ ఇక ప్రజలకు వదిలేద్దాం. అయితే ఇందాల కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు, పెట్టించబడ్డారు అని. అవును. ఇక్కడ ఒక చిన్న అంటే క్వశ్చన్, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నేనేమంటాను అంటే, ఒక పార్టీ పెట్టినప్పుడు మనకంటూ ఒక సిద్ధాంతము, ఒక ఎజెండా, మనకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి. మన పార్టీ స్టాండ్ ఇది. ఎవరితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, నేను పొత్తు పెట్టుకోవడానికి తప్పు కూడా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన పార్టీ స్టాండ్ ఇది, దీని ప్రకారమే మనం నడుస్తామని ఒక పార్టీ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు మరి దత్తత ఇలాంటి పదాలు వాడితే ఏమైనా ప్రాబ్లం ఏమో కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ సరే, అడాప్షన్కి వెళ్దాం. ఇప్పుడు నాకంటూ ఒక పార్టీ స్టాండ్ ఉంది సార్, నేనే ఒక పార్టీ పెట్టా, నాకంటూ ఒక పార్టీ స్టాండ్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ మీరు వచ్చి మన ఇద్దరం పొత్తు పెట్టుకుందాం అన్నారు. అవును. నా పార్టీ స్టాండ్ నాకుండి మీరు నా పార్టీ స్టాండ్లో నాతో ట్రావెల్ చేస్తానంటే నేను పొత్తు పెట్టుకోవాలి మీతో. అవును. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, బీఎస్పీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే బీఎస్పీ విధానాల్లోకి వెళ్ళిపోతా, ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సనాతనంలోకి వెళ్ళిపోతా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ వాళ్ళ విధానాలకు వెళ్తా. నా విధానాలు ఏంటి అని ఇప్పటిదాకా ఎవరికి పెట్టుకుంటే కమ్యూనిజం. సో మరి దీన్ని ఏమంటారు? దీన్నే కదా ఇప్పుడు దత్తత తీసుకున్నప్పుడు ఆ దత్తత ఎవరు తీసుకున్నారో వాళ్ళ పద్ధతిలోనే నేను పెరగాల్సి వచ్చింది, నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటే. అవును. సో ఇక్కడ అదే జరుగుతుంది కదా. మీరు బీఎస్పీతో వెళ్తే ఒక రకం, కమ్యూనిస్టులతో వెళ్తే ఒక రకం, బీజేపీతో వెళ్తే ఒక రకం, టీడీపీతో వెళ్తే అంటే వాళ్ళ విధానాల్లోకి మీరు వెళ్తున్నారు. కానీ మన విధానాలు ఇవి అని ఇప్పటిదాకా ఎవరికి చెప్పట్లా. రెండో పాయింట్స్, ఇంకొక పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషమా, ఈర్ష, ఏదన్నా వ్యక్తిగత ప్రాబ్లం ఉందా? ఓకే. ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు కాపు సామాజిక వర్గాన్ని ఎలా నిందిస్తున్నారు అంటే, 2019లో ఓడిపోతేనేమో కాపు సమాజం నా వెనక నుంచోలేదు, నన్ను ఓడించారని వాళ్ళని బ్లేమ్ చేయటం, తప్పు పట్టడం. 2024 ఎన్నికలకు ముందేమో కులభావంతో అయినా నన్ను గెలిపించుకోండి అని అడగటం. అవును. ఈ 2 సందర్భాలను బట్టి మనకేమర్థమవుతుంది, కాపు సామాజిక వర్గాన్ని ఒక పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారని ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి చేసిన నష్టమో వాళ్ళ వలన జరిగిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదు టీడీపీ పార్టీ వల్ల కాపు సామాజిక వర్గానికి అదనపు లాభాలు ఏమన్నా జరిగినాయా? కరెక్ట్. ఈ రెండింటిని చెప్పి అందుకారణంగా నేను టీడీపీతో ట్రావెల్ చేస్తున్నాను, అందుకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తున్నాను అని చెప్పాలి కదా. ఈ ముచ్చట ఎక్కడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి సార్. ఈ పాయింట్ చాలా మంచి పాయింట్. ఎందుకంటే రైట్, జగన్మోహన్ రెడ్డి గారే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు, ఎంపీ సీట్లు అవ్వచ్చు, లేదు ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ప్రతి చోట కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది కానీ, కాపు నేస్తం ఇచ్చింది కానీ, ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికంగా ఉన్నారు. మరి ఈ రెండిటికి ఆన్సర్ చేసి ఓట్లు అడిగితే బాగుంటుంది అంటున్నావా? రైట్. లాస్ట్ సందీప్ గారు, ఇంతకు ముందు మన ఇంద్రనీల్ గారు ఒక మాట అన్నారు,
అంటే హామీలు ఇచ్చారు, మేనిఫెస్టో అద్భుతంగా తయారు చేశారు, మరి ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ప్రజలకు ముందుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆ పార్టీ నాయకులుగా చెప్తారా? ఖచ్చితంగా అండి. ఇంద్రనీల్ గారు మాట అన్నారు, విజయ్ గారికి సలహాదారు అనిల్ సాహు ఏదో పేరు చెప్పారు. వాస్తవానికి అనిల్ సాహు గారు కాదండి, సంపూర్ణమైన తెలుగు మూలాలు ఉన్న పక్క తమిళనాడులో పుట్టి పెరిగిన జాన్ ఆరోగ్యస్వామి అనే వ్యక్తి తమిళనాడు మొత్తం చదివేసిన వ్యక్తి. కన్యాకుమారి నుంచి తిరువల్లూరు వరకు కూడా అన్ని రంగాల్లో, ఆర్థిక శాఖలో అన్ని శాఖల్లో కూడా నిపుణులు ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని సమగ్రంగా కొన్ని మేనిఫెస్టో రెడీ చేసి ఇవి ఇవ్వగలము అనుకున్నప్పుడే విజయ్ గారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ నెరవేరుస్తారా? తమిళనాడు ప్రజలు ఏ ఆకాంక్షలతో మీకు ఓటేశారో ఆ ఆకాంక్షలు నెరవేరుస్తారా? ఖచ్చితంగా అండి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలా అయితే చేసే పనులే చెప్పారో సేమ్ విజయ్ గారు కూడా తను చేసే పనులే చెప్పారు. ఇప్పుడు 5 ఎకరాల లోపు వాళ్ళకి 100% రుణమాఫీ అన్నారు, 5 ఎకరాల పైన వాళ్ళకి 50% అన్నారు. ఓట్ల కోసం అంటే ఆయన 5 ఎకరాల పైన కూడా 100% అని చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మేనిఫెస్టో చాలా క్షుణ్ణంగా పరిశీలించి హామీలు ఇచ్చి నెరవేర్చారు. తమిళనాడులో కూడా అలానే ఉంటుంది. ఏంటి తిరుచి నుంచి ఒకవేళ రాజీనామా చేస్తే త్రిషకి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? పార్టీ నాయకుడిగా మీ దగ్గరే ఉన్న సమాచారం ఉందా? అలా లేదండి. త్రిష గారు అందరూ విజయ్ గారికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సూర్య గారు ఫ్రెండ్స్, జ్యోతి గారు ఫ్రెండ్స్, త్రిష గారు ఫ్రెండ్స్, పూజ హెగ్డే గారు ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్సే. మేడం గారు ఫ్రెండ్సే కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళి ప్రార్థన చేసి రాలేదు కదా. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మేడం గారు కోరుకోండొచ్చు, ఆయన వ్యక్తిగత స్నేహితులు అనుకోండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే చెప్పలేమని అంటారు, అంతేనా? ఏమండి, ఇప్పటికిప్పుడే చెప్పలేము, ఇది చాలా త్వరగా సమాధానం చెప్పినట్టు అవుతుంది అంటారా? అలా కాదండి. ఫస్ట్ మా ప్రమాణ స్వీకారం అయిపోవాలి, మా మంత్రి ప్రమాణ స్వీకారం అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నిమిషం అండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిజంగా త్రిష గారు మేడం గారు రాజకీయాల్లోకి రావాలి, ఒక పార్టీ కార్యకర్తగా జాయిన్ అయ్యి నాయకురాలుగా పనిచేసి ఆమె మేడం గారు ఎమ్మెల్యే ఏమైనా పోటీ చేయాలనుకుంటే ఆమె అప్లికేషన్ పెట్టుకుంటే, ఒకవేళ విజయ్ గారు అందరి అప్లికేషన్ పరిశీలించినట్టు ఆమె పరిశీలించేసి ఆమె ఏమైనా యాక్సెప్టబుల్ అయితే చేయొచ్చేమో, కానీ టీవీకే పార్టీలో ఎవరు కూడా అధ్యక్షులు విజయ్ గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే. చాలా నిజంగా మీ ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. అనుభవం ఉన్న రాజకీయ నాయకుల్లో చెప్పారు సమాధానం, అయితే చక్కగా చెప్పారు. చాలా అనుభవం ఉండాలి ఇటువంటి ఆన్సర్ చెప్పాలంటే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విజయ్ గారు ఇన్నుంటే ఈ రోజు ఆయన ఊడిగం చేయాల్సిన పరిస్థితి, సింగిల్ సీట్లకి పరిమితమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారంట కదా. అదే నేను చెప్పలేదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంతా చెబుతున్నాడు ఏమని, విజయ్ గారిని బీజేపీతో పొత్తుకు దగ్గరకు తీసుకెళ్లాలి, లేకపోతే నువ్వు గెలవలేవు, చిరంజీవి లాగా నాలాగా ఎత్తుకుపోతావు అని చెబితే ఎత్తుకుపోయాలి. వీరమరణం పొందినా పర్లా, సింగిల్ గా పోటీ చేసి వీరమరణం పొందినా పర్లేదు, కానీ వాళ్ళకి ఊడిగం మాత్రం చేయను, ఈ బానిసత్వం ఈ వర్డ్స్ వినిపించాయి మీకేమన్నా? ఆయన చెప్పిందే కదా సార్. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందడం కంటే ఆళ్ళకే వరకు ఊడిగం చేసి బానిసత్వం చేయడం మేలని చెప్పాడు కదా, అది వద్దని చెప్పాడు విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. పసుపులేడి సందీప్ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు ఇవాళ చర్చలో. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.